నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ఆయన సెలవు ఇచ్చినప్పుడు కలగనిది ఏమీ లేదు, ఆయన వాక్కుని పంపినప్పుడు జరగనిది ఏదీ లేదు. ఎస్ లార్డ్. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది, కలగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. yes yes నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. సమస్తమును సమకూర్చగల దేవుడు, సకలమును సమకూర్చేటువంటి దేవుడు. సంతోషంగా అందరము కలిసి పాడదాం. కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. yes నిన్ను మాత్రమే నేను నమ్మామయ్యా, నీవే మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నా యేసయ్యా, నీవు మమ్మల్ని ముందుంచి ప్రతి కార్యమందు ఈ కృప ద్వారా మమ్మల్ని సమస్తమును సమకూరుస్తున్న యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా.
ఆశ్రయం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని ఆశ్చర్యమైన కృపలో గడిచిన వారము కంటే కూడా ముందు వారమున మనము కలుసుకున్నాం. గడిచిన వారము నేను గోరంట్ల చర్చిలో ఉన్నాను. ఆ వారము మన మధ్యలో కృపారావు వచ్చి మనకు మందిరాన్ని నడిపించారు. అంతకుముందు వారము పాస్టమ్మ హాస్పిటల్లో మనందరం మందిరంలో ఉన్నాం. దేవుడు మనుషులందరికీ ఏమో నాకు తెలియదు, కానీ నాకేమో 2 ఇచ్చాడు. సంతోషం ఇచ్చినా ఆగలేను, దుఃఖం వచ్చినా ఆగలేను. మరి అది ఎందుకు ఇచ్చాడో, అందరికీ ఇచ్చాడో, నాకే ఇచ్చాడో నాకే తెలియదు. కానీ గడిచిన వారం ముందు చాలా వేదనతోనూ గురి తెలియని స్థితిలోనూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితి అంటే అది శరీరంలో బలహీనత ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ఎక్కడ ఎవరిని కన్సల్ట్ చేయాలనో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా కూడా డబ్బులో ఏమీ చేతులు లేవు. సరే, ఏ విధం చేతనైతేనేమి ధైర్యంగా గుంటూరు వరకు వెళ్ళాము. ఎప్పుడు కూడా మనం అనుకునేది ఒకటి ఉంటుంది, దేవుని తలంపు ఒకటి ఉంటుంది. కనుక మనం ఏదో ఉచిత వైద్యం దొరుకుద్ది అన్నట్టుగా గుంటూరు వెళ్ళాము. గుంటూరు వెళ్ళాక అది కలగదు, కుదరదు అని చెప్పారు. సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఏంటో తెలియని అయోమయ పరిస్థితిలో ఆదివారం ఆరాధన చూసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు జైపాల్ ఫోన్ చేశాడు. వాడికి విషయం అయితే చెప్పలేదు, కానీ నేను డైరెక్ట్ వాడు నాకు ఫోన్ చేసి, అయ్యగారు అమ్మగారు రిపోర్ట్లు పెట్టండి అంటున్నాడు. నేను వాడితో మాట్లాడలేదు. రిపోర్ట్లు పెట్టండి అంటే ఈడు ఏం చేస్తాడు రిపోర్ట్లు? డాక్టరా లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఏమన్నా బాగా ఆరితేరిన అనుభవమంతుడా? ఏం తెలియదు కదా. పాపం ఈ మధ్య కాలంలోనే ఏదో హాస్పిటల్లో చేరాడు, కానీ ఎక్కడ ఉన్నా వాడు దూసుకెళ్ళే స్వభావం కలిగినాడు. అంతవరకు అయితే పక్కా నాకు తెలుసు, ఎందుకంటే వాడు పాస్టమ్మ స్టూడెంట్ కాబట్టి. దూసుకెళ్ళే స్వభావం అన్నవాడు, ఎక్కడైనా ఊరక చూపిస్తే అంటుకుపోయే స్వభావం కలిగిన వాడు. సరే, ఏదేమైనా నేనైతే చాలా తక్కువగా సరే అదేడు చేసాను, ఇంక ఏముంది లేరా అదంతా చాలా చరిత్రలే అని అన్నాను.
వాడు రిక్వెస్ట్ చేశాడు, అయ్యగారు కాదు ఒకసారి రిపోర్ట్లు పెట్టరాదా అన్నాడు. ఆ రిపోర్ట్లు ఏముంది, నా దగ్గర ఉన్నాయి, నువ్వు రారాదా అన్నాను. ఏం లేదులే అయ్యగారు, ఊరిక మా తెలిసిన డాక్టర్ ఉన్నాడు కనుక్కుంటాను అన్నాడు. సర్లేని పంపించిన వెంటనే ఆడు కూడా ఏం చేశాడంటే, గుంటూరులో మాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, వాడు సర్జరీ చేస్తారట, మీరు వెళ్తే వాళ్ళు ఉచితంగా చేస్తారు అన్నాడు వాడు కూడా. అంతకుముందే నేను ఒక 3-4 రోజులు అక్కడంతా ఎంక్వైరీ చేశాను. సరే ఏ విధం చేతనైతేనేమి ఆడు చెప్తూ వేరే ఒక ఏంజల్స్ అని ఒక సహోదరి వాళ్ళ ఆర్పిఎం ఏదో పిఓఆర్ అట, వాళ్ళు ఇట్లా పిఓఆర్ అనే ఒక సహోదరి దగ్గరికి పంపించారు. ఇక్కడ నుంచి మన మేకలూరుపల్లిలో కూడా ఒక బ్రదర్ ఉన్నాడు కదా, ఇక్కడ కల్జులపల్లిలో చిన్న అన్వేష ఏదో పేరు కదా, ఆ సహోదరుడు కూడా మాట్లాడాడు నాతోటి. సార్ ఇబ్బంది ఏం లేదు, మీకు హాస్పిటల్లో ఫ్రీగా సర్జరీ జరుగుతుంది. సరే అక్కడ కూడా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ చూసిన డాక్టర్స్ భయపడుతూ ఉన్నారు. ఏంటి రీజన్ అంటే, ఆమె ఏమి క్రిటికల్ కండిషన్లో లేదు. క్రిటికల్ కండిషన్లో ఉంటే ఏ డాక్టర్ ఏం చేస్తారంటే టక్కునే చేసుకొని ఏదో ఒక 2 లక్షలు 5 లక్షలు బిల్ రాసేసి ముందు ఐసీయూలో నెట్టేయండి అంటారు. ఆమె ఇట్లాగే బ్రహ్మాండంగా ఒక స్టాచ్యూ లాగా కూర్చొని కరెక్ట్గా డాక్టర్లను పరీక్ష చేస్తుంది. ఆమె రోగిలాగా లేదు. హాస్పిటల్లోకి వెళ్తే పేషెంట్ ఎవరు అంటున్నారు. మమ్మల్ని ముగ్గురు చూసి, నేను నాన్సీ అమ్మగారు పోతే పేషెంట్ ఎవరు మీలో అంటున్నారు. అంటే అర్థమైంది, ఆమెకు పేషెంట్కి ఉండే లక్షణాలు ఏమీ లేవు. ఆ రిపోర్ట్స్లో ఉన్న లక్షణాలకి ఆ మనిషి ఉన్న విధానానికి సంబంధమే లేనటువంటి పరిస్థితి. సరే రిపోర్ట్స్ చూస్తేనేమో సర్జరీ అవసరమే, మనిషిలోనేమో లక్షణాలు లేవు. అలా 3-4 హాస్పిటల్స్లో ఆమెను చూసి ఒక రిపోర్టు ఒకరు నమ్మక ఈ టెస్ట్లు అన్నీ వెళ్ళిన హాస్పిటల్ కల్లా చెక్ చేశారు. రిపోర్ట్స్లో అయితే సర్జరీ అవసరం అన్నట్లే ఉంది, కానీ మనిషికి మాత్రం అవసరం అన్నట్టు కనిపించట్లే. నిజంగా గాడ్స్ గ్రేస్ అంటే ఇదేనేమో, ఆయన పిల్లలకు సహాయం చేస్తారంటే ఇదేనేమో తెలియదు, కానీ అస్సలు ఏమాత్రము బాధతో కానీ చింతతో ఉన్న దాహాలు లేవు. అయితే ఆమెకైతే తెలుస్తుంది. బహుశా లాస్ట్ మంత్ మనము గృహప్రవేశం పెట్టుకున్నాం, అందరికీ తెలుసు. ఆమె ప్రెజరే అది కూడా. ఆమె ముందుగానే చెప్తుంది, నెక్స్ట్ మంత్లో నాకు సర్జరీ ఉంటుంది కాబట్టి ఈ మంత్ ముందు గృహప్రవేశం అయిపోవాలి అని. సర్జరీ ఎందుకు ఉంటుంది? నీకేమైనా మెంటల్ ఉందా? బ్రహ్మాండంగా ఉన్నావు, మాకంటే ఎక్కువగానే తింటున్నావు. చికెన్ మేము 4 ముక్కలు తింటే నువ్వు 6 తింటావు, 2 చపాతీ తింటే 4 తింటావు. నీకేమైంది? ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉన్నావు, నీకెందుకు ఉంటుంది సర్జరీ అంటున్నాం మేము. అలాగే ఎగ్జాక్ట్లీ మన గృహప్రవేశమైన ఆఫ్టర్ 15 days తర్వాత 1 dayలోనే స్టమక్ పెయిన్ రావడము, హాస్పిటల్లో చెక్ చేయించడము, డాక్టర్స్ ఇలా ఉందని చెప్పడము, అది ఇలా చెప్తే పర్వాలేదు ఇంకా చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది ఆమెకని చెప్పడము, మేము కంగారు పడిపోయి గుంటూరు హాస్పిటల్స్లో అన్ని దగ్గర చెకప్ చేయించడము, ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఎంతమంది సహాయం చేశారంటే, ఆర్థికంగా పక్కన పెట్టేస్తే ఒక గైడెన్స్. ఇక్కడ నుంచి వాడు జైపాల్ రెఫర్ చేసిన అక్కడ ఒక సహోదరుని కలిసినప్పుడు వారు ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. హాస్పిటల్ ఎలా ఉందంటే శ్రావణి హాస్పిటల్, మన మార్కాపురం హాస్పిటల్ అన్నట్లు ఉంది. అది సర్జరీ చేసే హాస్పిటల్ అనిపించలే నాకు, ఏదో డెలివరీస్ చేసే హాస్పిటల్ లాగా ఉంది నాకు. ఆ డాక్టర్ గారు మన ఏరియాలో ఉన్నటువంటి ఆయనే, మన కనిగిరి ప్రాంతంలో ఉండే వేములపాడు ఆయన స్వగ్రామం. ఆయన అక్కడ స్థిరపడి హాస్పిటల్ కట్టుకొని ఆయన మత్తు డాక్టర్.
కిషోర్ కుమార్ గారు. ఆయన మత్తు డాక్టర్. అన్ని రకాల డాక్టర్స్కి అనస్థేషియా అంటారు. ఆయన కమ్యూనికేషన్ అటువంటి డాక్టర్. సో ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన మాటలలో ధైర్యం వచ్చింది నాకు. అంతమంది 1 వీక్ నుంచి జరుగుతున్న ఏ డాక్టర్ దగ్గర నాకు సరైన డైరెక్షన్ కానీ ఆ మాటలలో సరైన ఇది దొరకల. ఆయన చెప్పారు, పాస్టర్ గారు సర్జరీస్ ఉచితంగా చేసే దగ్గరికి వెళ్ళొద్దు మీరు. ఉచితం ప్రాముఖ్యం కాదు, ఈమెకు చేయవలసినది 3 సర్జరీస్ జరగాలి అన్నాడు. అంతకుముందు డాక్టర్స్ కూడా చెప్పారు, బట్ కాకపోతే ఏమన్నారంటే 2 మాత్రమే చేస్తాము, 3వ సర్జరీ చేయను కుదరదు అన్నాడు. సరే బాబు కూడా ఒక డాక్టర్ అమ్మతో మాట్లాడిచ్చాడు. ఆమె డాక్టర్ గారు నాతో మాట్లాడింది. ఆమె చెప్తూ ఉంది, 2 సర్జరీస్ చేస్తాం కానీ 3వ సర్జరీ కలిపి చేయడానికి వీలు పడదండి అని. ఇన్ని సర్జరీలు చేయడానికి అప్పటికే 3 అయినాయి, మళ్ళీ ఇప్పుడు ఒక 3 అంటే 6, అంటే గాలిలో దీపమే. సో అప్పుడు ఆయన డైరెక్షన్ ఇచ్చాడు, మంచి డైరెక్షన్. పాస్టర్ గారు ఇది ల్యాప్రోస్కోపా ఏదో వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా, 110% దాంతోనే సర్జరీ చేస్తాం, దట్టు 3 ఒకేసారి చేపిస్తాను అన్నప్పుడు ధైర్యం సరిపోలా. ఇక్కడేమో చాలామంది ఇలా అన్నారు, నేను ఒక్కడనే ఉన్నాను, నాతో నాన్సీ శాండీ. అక్కడ ఏమవుతుందంటే హాస్పిటల్ అంటే మనకు కూడా కొంచెం ప్రాణం అంటే భయము, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, ఒక గైడెన్స్ లేదు. ఏదో గంభీరంగా కనపడుతుంటాం కానీ ఏదైనా అనానుకూల పరిస్థితి వచ్చినప్పుడు మనసు ఊరికినే చిన్నబోయింది. అది తర్వాత అర్థమైంది నాకు. చాలామంది కష్టతరంలో పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కదలే భయపడమాకని ఊరికే 2 మాటలు చెప్తాం, పడేవాడికి తెలుస్తున్న బాధ అని అప్పుడప్పుడు అంటుంటారు వాళ్ళు. అలాగే నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాకు ఆలోచన చేస్తూ ఉన్నాను, చేపిస్తే ఏమవుద్దో, చేపించకపోతే ఏమవుద్దో. సరే ఏ విధం చేత నేను ఆయన మాటల్లో కొంచెం ధైర్యం వచ్చింది నాకు. మీరు భయపడాల్సిన పని లేదు పాస్టర్ గారు, ఆమెకి అన్నీ కూడా ఆ టెస్ట్లలో మంచిగా ఉంది, హార్ట్ బీట్ వగైరా ఈసీజీ అన్నీ కూడా. సో సర్జరీ చేయడానికి భయపడాల్సిన పని లేదు, నేను చేస్తాను అన్నారు. సరేని ఒప్పుకున్నాము. ఈ టైంకి వెళ్ళాము. 6 గంటలకు సర్జరీ అన్నాడు. డబ్బులు చేతులు ఏమీ లేవు. సరే దేవుడు ఏదో ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనకి పిల్లలిద్దరూ అల్లుడు కూతురు సహకరించారు. ఆ విధంగా సర్జరీ ఓకే అన్నాం. పిల్లలు భయపడిపోతున్నారు. నేను వీళ్ళకి ఏం చెప్పట్లేదు, ఈయన ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అప్పుడు రాంబాబు గట్టిగా చెప్పించాడు, మాయా ఇంకెందుకు ఎక్కువ తెప్పొద్దు, ఇప్పుడు మీరు మాట్లాడిన హాస్పిటల్లో చేపించేద్దాము. సరే ఓకే అన్నాము. సర్జరీకి ఏర్పాట్లు జరిగినాయి. 7 గంటలకు సర్జరీ స్టార్ట్ అయింది. ఆయన 1 గంట అని చెప్పాడు నాతోటి. 8 అయిపోయింది, ఇంకా బయటికి రావట్లేదు. 9 అయిపోయింది, బయటికి రావట్లేదు. 10 అయిపోయింది, బయటికి రావట్లేదు. ఆ డాక్టర్ గారు వస్తున్నారు కానీ నన్ను ఓదార్చి వెళ్ళిపోతున్నాను. నేను ఒక్కడనే ఉన్నాను. ఆ హాస్పిటల్ పేషెంట్లు కూడా ఎవరు ఉండరు. సర్జరీ చేసి పంపిస్తూ ఉంటాడు ఆయన, ఎవరిని ఉంచుకోడు. చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎలా ఉందంటే నాకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది కానీ హాస్పిటల్లో ఫీలింగ్ లేదు. నేను కొద్దిగా హెచ్చులోని కాబట్టి కొంచెం శుభ్రంగా ఉండడానికి కోరుకుంటా. నేను అది ఇల్లైనా గుడి అయినా బడి అయినా నేను వేసుకునేదైనా నేను ఉండేదైనా నాకు కొంచెం
శుభ్రంగా ఉండాలనే చిన్న ఆ హాస్పిటల్లో 10 గంటలు దాటింది. ఆపరేషన్ థియేటర్ దగ్గర మేము నలుగురమే కూర్చొని ఉన్నాము. మమ్మల్ని పలకరించే వాళ్ళు లేరు. ఆపరేషన్ థియేటర్లో మాత్రము ఒక 11 మంది 12 మంది దాకా ఉన్నారు. 5 మంది డాక్టర్స్ ఉన్నారు, 4 అసిస్టెంట్స్ ఉన్నారు, ఒక 3-4 ఆయమ్మలు ఉన్నారు. మొత్తానికి 11-12 మంది ఉన్నారు లోపల. దగ్గర నిమిషంకి ఒకసారి డాక్టర్ గారు వస్తున్నారు, కానీ ఆయన ఆ జరుగుతున్న దాని గురించి నాకు అప్డేట్స్ ఇస్తున్నాడు, కానీ ధైర్యం సరిపోవట్లే. నాకు ఏందో జరుగుతుంది మొత్తం మీద, ఇన్ని అవర్స్ అయింది ఏంటి అని. సరే 10 గంటల తర్వాత ఆయన ఒక్కొక్కటి తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడు. గాల్ బ్లాడర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. 2 అవర్స్ పట్టింది గాల్ బ్లాడర్ సర్జరీ. యూట్రస్ తీశారు, అది దాదాపు 1 అవర్ పట్టింది. యూట్రస్ కింద ఇంకా ఏ ఉంటాయట అవి తీశారు, అదే ఒక 1 అవర్ పట్టింది. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 4 అవర్స్ దగ్గర సర్జరీ జరిగినాక నాకు అప్పుడు కొంచెం భయం స్టార్ట్ అయింది. ఇన్ని అవర్స్ జరిగిందంటే ఈమె ఏ స్థితిలో ఉంటుంది. దానికి మామూలుగానే చిన్న వాటికి భయపడేటువంటి భయం కలిగినటువంటిది కదా. కాబట్టి ఈ పరిమాణము, ఈ పరిస్థితి ఎలా ముందుకెళ్తుందో అని ఒక భయం వేస్తుంది. డాక్టర్ అయితే వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చి చెప్పిపోతా ఉన్నాడు. పిల్లల దగ్గర కూర్చున్నాను, కానీ నాకు కూడా ఎందుకో అదే చెప్తుంటాం కదా, మన దాకా వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది. ఒకవైపు ధైర్యంగా కనపడుతున్నా, కానీ మరొక వైపు ఏదో తెలియని. సరే, ఏ విధం చేతనైనను 10:30 గంటలకు సర్జరీ పూర్తయింది. అప్పుడు ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. బ్లడ్ సరిపోలేదంటే బ్లడ్ బ్యాంక్ వెళ్ళాము, నేను రాంబాబు. మేము వచ్చే లోపుకి ఏం చేశారంటే వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? శాండీ, నాన్సీనే ఉన్నారు, ఇంకా అక్కడ ఎవరు లేరు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చే ఆ పరిస్థితి నుంచి ప్రారంభమైంది భయం. ఇక తెల్లవారేంత వరకు ఇవి మామూలుగా నిద్రపోతే 3 ట్రైన్లు ఇంజన్ సౌండ్ వస్తుంది గురక, మామూలుగా నిద్రపోతే. సర్జరీలో ఏమవుతుందంటే మత్తిస్తారు కదా, అప్పుడు మనిషి ఏమవుతాడంటే దీంట్లోకి వెళ్ళిపోతాడు. కోమా కాదు కానీ ఏమంటారు దాన్ని, మత్తులోకి వెళ్ళిపోతారు, డిజార్డర్లో ఉంటారు. డిజార్డర్ అంటే అన్నీ పనిచేస్తాయి కానీ సెన్స్ ఉండదు. ఈ 4 అవర్స్ మత్తు ప్లస్ ఈ సర్జరీ జరిగిన ఈ పరిస్థితికి ఏమైందంటే గుర్రక ఎక్కువైపోయింది. ఆ గుర్రకకు మేము లేము, ఆపరేషన్ థియేటరు వాళ్ళిద్దరిని పిలిచేసరికి ఆ సౌండ్కు తట్టుకోలేకపోయారు పిల్లలు. శాండీ భయపడి పక్కకి వెళ్ళిపోయింది, నాన్సీ భయంతో అక్కడ ఉంది. ఆ సన్నివేశానికి మేము వచ్చాము. అప్పుడే నాకే భయం వేసింది ఆ గురకను చూసినప్పుడు. అక్కడి నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో దాదాపు షిఫ్ట్ చేసిన 1 అవర్ వరకు ఆ గురక తగ్గల. ఆ దరిద్రం ఏంటో, ఆ ఐసీయూలో కూడా ఎవరు లేరు, మేము తప్ప. హాస్పిటల్ థియేటర్ మొత్తంలో, హాస్పిటల్ అంతట్లో ఒక కాంపౌండరు, నేను మాత్రమే ఉన్నాం. ఐసీయూ థియేటర్లోకి, హాస్పిటల్లోకి వెళ్ళాలంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఉండలేను ఎక్కువగా. ఇక 10:30 గంటలు మొదలుపెట్టి
ఆమెకు స్పృహ వచ్చేసరికి 1-2 గంటలు అయింది. అప్పటికి గొరక అనేది తగ్గింది. గొరకొస్తే భయపడతారు డాక్టర్స్, వీళ్ళేమో ఏమవ్వదు, ఆమె స్పృహలోకి వస్తుంది అని. 12:30-1 గంటకు స్పృహలోకి వచ్చింది. ఆ స్పృహలోకి వచ్చిన మొదలు తెల్లవారేంత వరకు 6 గంటల వరకు పిల్లలు, నేను, రాంబాబు మాత్రం ఉన్నాం. రాత్రంతా వెలుగు ఉండటమే కాక ఒకవైపు ఏం జరిగిందనే భయం. అయితే ఇక్కడ మరొక గొప్ప సంగతి ఏంటంటే, ఆ సర్జరీ చేసిన డాక్టర్ గుంటూరులోనే ఫేమస్ ఓన్లీ 1 డాక్టర్, లలిత హాస్పిటల్లో సర్జరీ చేసే డాక్టర్ ఆయన, డాక్టర్ ఉమాశంకర్ గారని, మంచి హ్యాండ్సమ్. ఆయన రావటము ఆ రోజు మన అదృష్టంగా చెప్తా వచ్చున్నారు, అక్కడ కాదు, మార్కాపులు కూడా ఆయన పేరు అన్నప్పుడు ఆయన మించిన మంచి సర్జన్ లేడు, గ్రేట్ సర్జన్ అని ఆయన గురించి ఒక చక్కని సాక్ష్యం ఉంది ఆ ఏరియాలో. ఆయన రావటం వల్లనే అంత పెద్ద సర్జన్ ఆ సర్జరీ భయం లేకుండా అవలేలుగా 3 చేయగలిగారు, వేరే వాళ్ళు ఎవరూ చేయలేరని చెప్పడం జరిగింది. అలా ఆ జరిగిన పరిస్థితి అంతటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ వారము ముందు వారంలో నేను చాలా భారమైనటువంటి హృదయంతో కలవరపడుతున్నటువంటి పరిస్థితిలో నేనున్నప్పుడు, ఇక్కడ నుంచి వెళ్ళగానే ఆదివారం ఆరాధన చూసుకొని వెళ్ళాను. సోమవారం ఉదయము ప్రార్థన చేసుకొని బయలుదేరాము. ప్రభు ఎవరితో మాట్లాడాలనో, ఎలా వెళ్ళాలనో, ఎవరిని సంప్రదించాలో నాకైతే ఏమీ తెలియట్లేదు. నువ్వు ఎక్కడికి పంపించాలనుకున్నావో, ఏం జరగాలనుందో నీ చిత్తంలో అలా నడిపించు అని ప్రార్థన చేసుకొని బయలుదేరి వచ్చేసాం. సోమవారం రాత్రికి దేవుని మహాకృపలో డాక్టర్స్ యొక్క ప్రయాస, డాక్టర్స్లో అంటుంటారు మన పెద్దవాళ్ళు, డాక్టర్లు దేవుళ్ళతో సమానం అని. అందరూ ఉండరు, కానీ కొంతమంది కేవలము డబ్బు కోసమే ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రాణాన్ని వారి ప్రాణముగా పణముగా పెట్టి ప్రజలను బ్రతికించాలనేవారు కొంతమంది ఉన్నారు. ఏ విధము చేతనైనా ఇవన్నీ సమకూర్చబడాలంటే డాక్టర్స్తో పాటుగా దేవుని యొక్క చిత్తము కూడా ఉండాలి. దేవుని చిత్తము లేకుండా ఏ డాక్టర్ ఏమి చేయలేడు. ఈ పరిస్థితిలో మేము ఇలా కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రారంభం నుంచి ఈరోజు వరకు మాకు గైడెన్స్ ఓన్లీ ఒక్కళ్ళే, మా అత్త మామ. వీళ్ళు పూనాలో ఉంటారు. వీళ్ళతో ఎక్కువగా నేను మాట్లాడను. బాల్యం నుంచి ఇద్దరము కలిసి పెరిగాము, కానీ ఆమె దూర ప్రాంతం ఉండటం వల్ల నేను ఆమెతో పెద్దగా ఎప్పుడు మాట్లాడను. ఈ మధ్యకాలంలో మనందరికీ పరిచయం అయింది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఆమె చూస్తున్న ప్రతి మెసేజ్లకి, ప్రతి ప్రోగ్రామ్కి ఆమె పార్టిసిపేట్ చేస్తూ రిప్లై ఇస్తూ, ఆ రాత్రికాల సమయంలో బిడ్డలకి ఆదరిస్తూ, ఆ సర్జరీ దగ్గర నుంచి, డిశ్చార్జ్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఓ తల్లిలాగా, తండ్రిలాగా దగ్గరుండి ఈరోజు వరకు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఇక్కడ రక్త సంబంధాలు, బంధుత్వాలు కాదు, కానీ మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఎప్పుడైతే ఉంటుందో అది ఎంతదైనా చేయగలుగుతారు. మరి అత్త వాళ్ళు
పూనా నుంచి ప్రయాణం చేసి ఆర్థికంగా నేనున్న పరిస్థితిని గమనిస్తూ ఎంతో ప్రయాసతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ రెండవ దినము మూడవ దినము మన సంఘంలో ఉంటే చాలామంది బిడ్డలు వచ్చారు. గుంటూరుకు వచ్చారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చారు, ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు. చాలామంది ఇంత ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఏదైనా ఒక పరిస్థితి మనకు వచ్చినప్పుడే, దాన్ని మనం ఫేస్ చేస్తున్నప్పుడే అందులో ఉన్నటువంటి ఆ విధానం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు దేవుని మహాకృప చేత, ఆయనను నమ్మి ముందుకు వెళ్ళుట చేత ఈ కార్యాలన్నీ ఆయన సఫలం చేశారు. మనుషులు అయితే ఏమి చేయలేరు, కానీ దేవుని చిత్తంలో ఏమైతే ఉందో, ఆయన సంకల్పం ఏమైతే ఉందో అదే జరిగించబడుతూ ఉంది. మనము మట్టివారము, వట్టివారము, ఎన్నిక లేని వారం అని మనకు కూడా తెలుసు. కానీ దేవుని మహాకృప ద్వారా అన్నిటినీ సమకూర్చాడు. అసలు దాన్ని నేను ఏం చెప్పినా ఎలా చెప్పినా కూడా అది రుణంగానే ఉంటాం. అన్నీ సమకూర్చబడటం. వారము దినముల నుంచి కలవరపడుతున్నటువంటి మాకు ఒకరోజుగా సమస్తము సమకూర్చబడి అన్నీ మేలు కొరకే జరుగుతాయి అన్నటువంటి ఆ విధానంలో సమస్తాన్ని సమకూర్చాడు దేవుడు. చాలామంది పాస్టర్లు ప్రార్థన చేశారు, చాలామంది చూసి వెళ్ళారు, చాలామంది సహకరించారు. అన్నిటికంటే దేవుడు తన యొక్క చిత్తములో ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. ఆయన సమయము. అందుకే ఆయన కానా విందులో కూడా అన్నాడు, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు కొంచెము దాని గురించి ఆలోచన చేయమని తల్లి అయిన మరియా వచ్చి అడుగుతా ఉంది. అడిగిందా? అప్పుడేమన్నాడు? నువ్వు తొందరపడొద్దమ్మా, నా సమయం రాలేదు. నా సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో తండ్రి దాన్ని నడిపిస్తాడు. ఆ సందర్భం నాకు గుర్తొచ్చింది. మనం అనుకున్నవి, మనం ఆలోచన చేసిన ఏవి జరగవు. ఆయన చిత్తములో ఎప్పుడు ఏ సమయంలో ఏవైతే చేయాలని ఆయన ఉద్దేశంలో ఉందో అది మాత్రమే జరుగుతుంది. అలా ఎంతమంది ఆదరణ అవసరం ఉంటుందని నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఇంతమంది సంఘమంతా ప్రార్థించారు, సంఘ బిడ్డలందరూ వచ్చారు, గుంటూరు కొంతమంది వచ్చారు. రక్త సంబంధులు అయిన వారు పోయినవారు ఎవరు ఎలా ఉన్నామని పలకరించారో లేదో తెలియదు, కానీ మీ అందరి ప్రార్థనలే ఈరోజు పాస్టమ్మను సజీవురాలుగా తీసుకొచ్చింది. స్తోత్రం. సంఘం యొక్క ప్రార్థన, సంఘం యొక్క ఆదరణ ఈరోజు వరకు కూడా మమ్మల్ని కాపాడుతూ ఉంది. పెద్దవాళ్ళందరూ కూడా, సంఘంలో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చారు, యవనస్తులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, అనేక మంది గుంటూరు వచ్చి ఆదరించారు. నేను రావద్దని చెప్పాను, ఇంత దూర ప్రయాణం వద్దు, 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు, సర్జరీ అయిపోయింది, పాస్టమ్మకు బాగుందని. లాస్ట్కు ఈ సెమీ క్రిస్మస్ పండుగను కూడా పోస్ట్పోన్ చేసి మనము నిన్న 4వ తారీఖు 3వ తారీఖు మనము చేసుకోవడం జరిగింది. అలా దేవుడు ఇన్ని అద్భుత కార్యాలను చేయకపోతే ఈరోజు నేను ఆయన ముందు సాక్షిగా ఉండేవాడిని కాదేమో. ఇన్ని అనానుకూల పరిస్థితుల మధ్యలో ఆయన నడిపించకపోతే ఈరోజు ఆయన యొక్క పనివాడిగా నేను మీ ముందు నిలబడేవాడిని కాదేమో. దేవుడు అనేకమైన పరిస్థితుల మధ్య నడిపించుకుంటూ వచ్చాడు. అనేకమైన ఊహించని పరిస్థితులన్నీ మరి ఇక్కడ కనపరచబడ్డాయి. మెట్టుకు దేవుని మహాకృప చేత
మీ అందరి ప్రార్థనలు, దేవుని యొక్క కృప ఈరోజు ఈ రీతిగా సజీవులనుగా ఉంచి ఆయన కృప ద్వారా మనల్ని ముందుకు నడిపించడానికి దేవుడు కృపనిచ్చి, మరి ఈరోజు పాస్టర్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, అన్ని పరిస్థితులు సమకూర్చిన విధానాన్ని బట్టి ఆది దేవాది దేవునికి, ఆదరించిన మీకును, సంఘమునకు, ప్రార్థించిన బిడ్డలకు హృదయపూర్వకంగా, మనపూర్వకంగా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, క్షేమాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఆ రీతిగా ఈ సాక్ష్యం ద్వారా తన పిల్లలైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి ఎత్తిపట్టునుగాక. చిన్న పల్లవి పాడుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాము. చాలా త్వరగానే ముగిస్తాను. చిన్న పల్లవి ఒకటి పాడుకుందాము. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయా, మాలో ఏముందయ్యా అసలర్థమే కాదయా. జీవితాంతం నీ సన్నిధిలో మేమయా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతానయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. ఆప్తులైన వారే నన్ను విడిచి వెళ్ళినా, నాకున్నవారే నాకు దూరమైనను. ఆప్తులైన వారే నన్ను విడిచి వెళ్ళినా, నాకున్నవారే నాకు దూరమైనను. నీవే తోడై నిలువగా స్తుతించిన నీ రుణమే తీర్చునా. నీవే తోడై నిలువగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతా ఒదిగిపోతానయ్యా నీ రాకడలో, ఒదిగిపోతానయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయా, మాలో ఏముందయ్యా అసలర్థమే కాదయా. జీవితాంతం నీ సన్నిధిలో మేమయా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతానయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఆయన చేసిన మేలును బట్టి ఆయన సన్నిధిలో ఒదిగిపోవడం తప్ప అంతకంటే ఇంక నేనేమిచ్చి
ఆయన రుణము తీర్చుకోలేను. కాకపోతే ఆయన చూపిన ప్రేమకు కళ్ళు చెమ్మగిరుతూ ఉన్నాయి. ఊహించని పరిస్థితుల మధ్య ఆయన చూపినటువంటి అపారమైన ప్రేమ చేత ఆయనే నాకు తోడుగా ఉండి ధైర్యాన్నిచ్చి ఈ రీతిగా మీ మధ్య నన్ను ఉంచుకున్న విధానాన్ని బట్టి మాత్రమే కళ్ళు చెమ్మగిల్లుతూ ఉన్నాయి. మంచిది, వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈనాటి మన యొక్క బైబిల్ ధ్యానము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 25వ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ భాగంలో మనం చూసినట్లయితే ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటో, అది ఎలా తెలుసుకోవాలో అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నటువంటి సంగతి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దేవుని యొక్క చట్టము, ధర్మశాస్త్రం అనగా లా అనగా చట్టం. దేవుని చట్టం ఎలా ఉంటుంది, దేవుని చట్టాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రము లేదా దేవుని సంకల్పము మనిషిని ఎడల ఏమై ఉంది? ప్రార్థన చేయాలి మనం ఎప్పుడు, అయ్యా మా ఎడల నీ సంకల్పం ఏమై ఉంది? కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని, ఆ లా అండ్ ఆర్డర్ని ఎలా మేము అర్థం చేసుకోవాలి మాకు తెలియచేయి. 25వ వాక్యాన్ని మనం చూస్తే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత. అవునా కదండి? మన ప్రాణం దేంతో అంటుకొని ఉన్నాయి? దేవుడు మనల్ని దేంతో చేశాడు? మంటి శరీరమైన మనము, మంటిని అంటుకొని ఉన్న మనము, మంటి దేహాన్ని ధరించుకొని ఉన్న మనము, మన ప్రాణము మంటితో అత్తుకొని ఉన్నదని, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉన్నది అని, నీ వాక్యంలో ఉన్నటువంటి ఆ సంకల్పము, ఆ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అదే నన్ను బ్రతికించి ఉన్నదయ్యా. ప్రాణము మాట్లాడుతూ ఉంది. ఈరోజు మన ప్రాణాలు మాట్లాడాలి. అయ్యా ఇదిగో నా ప్రాణము మంటి దేహము, ఈ మంటి దేహములో నీవిచ్చిన జీవం ఉన్నది, ఆ జీవము కలిగిన వాక్యమే నన్ను, ఆ జీవము కలిగిన దేవుని వాక్యము మనల్ని బ్రతికించి సజీవులుగా ఉంచింది. ఆ వాక్యాన్ని కలిగి ఉన్న మనము ఎలా ప్రార్థన చేయాలా, ఎలా దేవుని దగ్గర అడగాలి, ఏ విధమైన ఆయన సంకల్పములో మనమున్నాము? నలభై 44వ కీర్తన 25వ వాక్యాన్ని ఒకసారి చూడమా. చాలు. 44వ కీర్తన 25వ వాక్యంలో, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మల్ని విమోచింపు. దేవుని కృప మనల్ని విమోచిస్తుంది. దేవుని కృప ద్వారా మనం విమోచించబడతాము. మన ప్రాణము నేలకు కృంగి ఉన్నప్పుడు, మన శరీరము నేలను అంటబడి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, మనకు సహాయకుడు, విమోచకుడు ఆయనే అని ఎరిగాడు కీర్తనకారుడు. ఆయనే అని ఎరిగాడు కనుకనే ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ధర్మశాస్త్రం అంటే ఏంటో, ఆ లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో, నీ సంకల్పం ఏంటో మాకు తెలియదు. మా ప్రాణానికి విమోచన ఇచ్చిన వాడము,
మాకు సహాయకుడవు, మేము ఎలా నీ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలో మాకు నేర్పించు. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు నేర్పింపుము. కట్టడాలు నేర్పించుకోవాలి. అయ్యా, నీ కట్టడలు ఏమన్నాయి? నీ ఉపదేశం ఏంటి? నీలో ఉన్నటువంటి మరి ఆ బోధలను నీవిచ్చే అసలు నా చర్య అంటే అర్థం ఏంటి? నా జీవిత దినములు, నా బ్రతుకు దినములు, నా పరిస్థితులు, నేనున్న విధానం అంతా కూడా మరి నేనేంటో నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నీ కట్టడలు నాకు బోధిస్తూ ఉన్నావు. 3వ వాక్యం అంటుంది, నీ ఉపదేశమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను దేవుని ఉపదేశము, దేవుని వాక్యాన్ని ఆయన సహాయముతో మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలమండి. అదే ఈ మాటకు అర్థం. ఈ మాటకు అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన సహాయంతో మాత్రమే మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం అర్థం కావాలంటే దేవుని సహాయం లేకుండా ఏదో ఆ బొమ్మల పుస్తకాలు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం బాగా, చందమామ పుస్తకాలని, ఇంకా అప్పుడు చిన్న చిన్న స్టోరీలు పుస్తకాలు వచ్చాయి, వీక్లీ బుక్స్ అవి వస్తుండేవి. దాంట్లో వారము స్టోరీలు వేసి పంపిస్తుండేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. చందమామ అలా చదివితే అర్థం కావు, ఎపిసోడ్లుగా చదివితే అర్థమయ్యేది కాదు, ప్రేమలేఖ చదివినట్టు చదివితే అర్థమయ్యేది కాదు. దేవుని సహాయాన్ని తీసుకొని చదవాలి. ఆర్డినరీ పుస్తకం కాదు ఇది, పరిశుద్ధ గ్రంథం పుస్తకమే. కానీ ఈ పుస్తకంలో ఉన్న ప్రతి మాట దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని దేవుని సహాయం లేకుండా చదివితే అర్థమయ్యేది కాదు, దేవుని సహాయాన్ని కోరాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా, ఈ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి నాకు నేర్పించు. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనము దేవుని సహాయాన్ని మాత్రమే కోరుకోవాలి. అందుకే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను సమీపించమని, ఆ అవగాహన శక్తిని పొందించమని మనం ప్రార్థన చేయాలి. ఆయన సహాయం ఉండాలి, పరిశుద్ధాత్మని సహాయం ఉండాలి. అప్పుడే ఆయన యొక్క సంకల్పం ఏంటో మనకు అవగాహన ఏర్పడుతుంది. దేవుని దగ్గర మనం అడగాలి, నీ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి నాకు నేర్పించయ్యా. డిటర్మినేషన్ టు ఒబే ద లా ఆఫ్ లార్డ్. దేవుని యొక్క చట్టాన్ని ఎలా పాటించాలి, ఆయన సంకల్పం ఏంటనేది మనము దేవుని దగ్గర అడగాలి. దేవుని యొక్క సహాయాన్ని మనము కోరినప్పుడు మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండే మాటలు మనకు అర్థమవుతాయి. పెళ్లి పత్రిక చదివినట్టు చదివితే ఏం అర్థం అవుదండి. అందుకే లేఖనాల్లో మాటను చక్కగా అంటాడు, నీ ఉపదేశమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను. పాస్టరమ్మ మన ముందు జరిగిన ఈ కార్యం కంటే ఆశ్చర్య కార్యాలు ఏమన్నా ఉంటాయేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఆశ్చర్యమే. ఏమంటే దేవుడు ఎన్ని చేస్తూ వస్తున్నాడో నా బ్రతుకులో, నా జీవితకాలం అంతా సరిపోదు ఆయన రుణం తీర్చడానికి. ఊహించని సుందరమైనటువంటి నివాసాన్ని ఇచ్చాడు. ఆత్మీయంగా బలపడటానికి కావలసిన సంఘాన్ని ఇచ్చాడు. బిడ్డలతో కలుసుకోవడానికి, రావటానికి, పోవడానికి ఎటువంటి అడ్డంకం లేనటువంటి ఆ యొక్క రహదారులను, వాహనాలను సిద్ధపరిచాడు. ఆరోగ్యకరముగా శరీరానికి కావలసినటువంటి శరీరాహాన్ని ఇచ్చాడు. బలహీన స్థితిలో తోడుగా ఉండి నన్ను అంటుకొని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ముందుగా ఉండి తోడై నడిపిస్తున్నాడు. ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలి? మీరు దేవుని ఎడల విశ్వాసం ఉంచుతాను. నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? మీకంటే గనుడున్నా? దేవుడు తన కార్యాలను తలపెట్టినప్పుడు ఎవడు
ఆపలేడు కదా. పడుకున్నాం కదా మనం ఇప్పుడే, నిన్ను మాత్రమే మేము నమ్మామయ్యా. నువ్వేదైనా చేయదలుచుకుంటే ఆపేవాడు ఎవడయ్యా? నువ్వు నన్ను జీవంతో ఉంచాలనుకుంటే నిన్ను ఆపేవాడు ఎవడు లేడు. నువ్వు తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఆపేవాడు ఎవడు లేడు. మేము నీ చిత్తంలో ఉన్నాము, నీ ప్రణాళికలో ఉన్నాం కదా. దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి కీర్తనకారుడు, నీ ఉపదేశాన్ని నాకు బోధించు. ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో అలర్ట్ అయి ఉండాలి, పెందలకాడే ఉండాలి, సకాలంలో ఉండాలి. దేవుని యొక్క ఆ ఉపదేశము, ఆయన ఏమి చెప్పబోతున్నాడు, సేవకుడి నోట ఆయన ఏ మాటలు ఉంచాడు, ఆ బోధలేంటి, వాటిలో ఉన్న మర్మాలేంటి, అవి మన బ్రతుకులో ఉన్నాయా, ఆ విధంగా మనం బ్రతుకుచున్నామా, ఆయన జీవితంలో చేసిన కార్యాలు దేవుడు నా జీవితంలో ఎందుకు చేయడు, ఒక కసి కలిగినటువంటి వారుగా ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. నేను ఫలానా విధంగా ఉండాలి, ఫలానా విధంగా రీచ్ అవ్వాలి, ఫలానా స్థితిలో ఉండాలి. మా కోడలు అంటా ఉంది నిన్న మా పాస్టర్ గారితో, వాళ్ళ చెల్లెలు మా మరదలు పూనాలో ఉంది. నిన్న మాట్లాడుతూ, అక్క బావ నాకు రోల్ మోడల్. దేనికి రోల్ మోడల్? కసిగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి, ప్రయాసపడాలి, దేవుడిచ్చిన ఆరోగ్యం ఉన్నంత వరకు కష్టపడాలి, అందరికంటే మిన్నగా బ్రతకాలి. ఎవరో మనల్ని గొప్ప చేయక్కర్లేదు, కానీ సమాజంలో మనకున్నంత వరకు దేవుడిచ్చిన దాంట్లో తృప్తికరంగా ఉన్నాము. ఒక రోల్ మోడల్గా మనం బ్రతకాలి. రోల్ మోడల్గా బ్రతకాలంటే ఒక రోట్లేసి దంచుకుంటే రాదు. ప్రయాసపడాలి, దేవుని దగ్గర అడగాలి, కష్టపడాలి, దేవుని దగ్గర అడగాలి. అయ్యా నేను ప్రయాసపడుతున్నాను, నీ చిత్తంలో నేనేమైనాను అలా నడిపించుకో. ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు, ఏ సమయమునికి ఏం సమకూర్చాలో ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఉపదేశాన్ని జాగ్రత్తగా వినాలి, ఆయన బోధలను మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఆయన చట్టం ఏమైందో ఆ చట్టాన్ని ఎరిగిన వారముగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఉపదేశమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యాలను నేను ధ్యానం చేస్తాను. నువ్వు ఎప్పుడైతే ఆయన బోధన వినగలుగుతావో దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు నువ్వు ఆయనకు నాలాగా సాక్షిగా ఉంటావు. ఏం లేదు అక్కడ. మొదట ఆయన బోధన వినాలి, ఆయన లా అండ్ ఆర్డర్ను అనుసరించాలి, ఆయన సంకల్పం ఏందో ఎరిగిన వారముగా ఉండాలి. ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు మనకు ఆయన నేర్పించవలసిన మార్గం ఏంటో, ఆయన చేయవలసిన ఆశ్చర్య కార్యాలు ఏంటో ఆయన చేయగలుగుతాడు. ఆ మాటను మనము ధ్యానం చేస్తూ వెళ్తున్నప్పుడు మరి కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 5-6 వాక్యాలు ఒకసారి చూద్దాం. ఎస్ ఎస్ చాలు ప్రియులారా, ఇక్కడ ఈ మాటను గమనించినప్పుడు కీర్తనకారుడు తన యొక్క జీవితంలో మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, ఏంటిదండి, దేవుని యొక్క ప్రభావము కావాలి. సంఘ బిడలలో ఆత్మీయ స్థితిలో దేవుని ప్రభావం ఉండాలి. సంఘ ఆవరణములో దేవుని ప్రభావం ఉండాలి. దేవుని ప్రభావం ఎప్పుడైతే సంఘం మీద ఉంటుందో ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను మనం చూడగలుగుతాం. దేవుని ప్రభావం ఎప్పుడైతే మన కుటుంబాలపై ఉంటుందో
ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతాం. అందుకే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యుల ముందు వివరించెదను, నీ మహాత్మ్యమును వర్ణించెదను. చప్పట్లు కొట్టిన ఒకసారి గట్టిగా. చప్పట్లు కొట్టడానికి కూడా శక్తి లేదేమరా నాయ. 2 బొచ్చలు తినుంటారు పొద్దున్నే. ఏం కావాలా? దేవుని మహత్కార్యములు ఇంత గొప్పగా కనిపిస్తుంటే సౌండ్ లేని మనుషుల్లాగుంటే ఏం ప్రయోజనం? ఆయన మహత్కార్యములు, భీకర కార్యములు, భీకరమైనటువంటి సంగతులు, ఇంత గొప్ప కార్యాలను వివరిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం నీరసంగా కొడితే ఎట్లా? ఆ మహిమ చల్లద్దు, ఆ ప్రభావం చుట్టుపక్కల అలా పాకిపోవద్దు, అనేక మంది మందిరాల్లోనికి రాకుండా ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళు ఉత్తేజం రావద్దు. అటువంటి ప్రభావము కలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. 28వ వాక్యం చూస్తే, నీ వాక్యము చేత నన్ను వ్యసనము వలన, అంటే చెప్పాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయాను అని ఉంటుంది. నీరైపోయాను అనే దగ్గర జారిపోయాను అని పుట్టినట్లో రాయబడి ఉంటుంది. జారిపోయాను, నీరైపోయాను, కరిగిపోయాను, ఇవన్నీ దగ్గర దగ్గర అర్థాలను ఇస్తాయి. వ్యసనం అంటే అర్థమైంది. ఒక్కొక్క మనిషికి ఒక రకమైన వ్యసనం ఉంటుంది. త్రాగుబోతు ఒక వ్యసనం, అబద్ధములాడటం ఒక వ్యసనం, తిండిపోతుతనము ఒక వ్యసనము, గాలిపటములా గాలికి తిరగటము ఒక వ్యసనము, చెప్పుడు మాటలు ఒక వ్యసనము. ఇలా అనేకమైనటువంటి దేవునికి ప్రతిబింబమైన అలవాట్లు. ఆ వ్యసనం వలన దేవునికి దూరమై జారిపోతూ, దూరమైపోయి నీరైపోతూ ఉంటారు. దేన్ని బట్టి? ఈ ఉన్న వ్యసనాలను బట్టి. ఈ వ్యసనము కలిగిన వారందరిలోనూ అపవాది ఉన్నాడని అర్థం. దేవునికి అయిష్టమైన కార్యాలే వ్యసనాలు. ఆ వ్యసనాలు కలిగిన వారు ఏమవుతారు? జారిపోతుంటారట, దూరమైపోతుంటారు, నీరైపోతూ ఉంటారు. కీర్తనకారుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయింది. ఏ వ్యసనమైనా కావచ్చు, దేవునికి అయిష్టమైన ప్రతిదీ వ్యసనమే. ఆ వ్యసనాల వలన దేవునికి దూరం అయిపోతుంటారు. కొంతమంది వ్యసనాలు ఎలా ఉంటాయి తెలుసునా? కుటుంబాన్ని పోషించాలి, అందుకోసం నేను ఈరోజు కూడా పనికి పోయినానయ్యా. ఆపద రాగానే దేవుడు నాకేం చేశాడు, అయ్యో అప్పుడు మొరపెడితే ప్రయోజనం ఏంది? అన్నీ బాగున్నప్పుడు రా అడుగు. అన్నీ పోయిన తర్వాత వచ్చి నేను దేవా నన్ను ఎందుకు ఇట్ట చేశాడు, నా కుటుంబంలో దేవుడు అన్నిటినీ చేస్తున్నాడు, చేయకేం చేస్తాడు? వ్యసనాలు. బిడ్డల కొరకు దేవుని సన్నిధిని విడిచి నువ్వు ఈరోజు పనికి వెళ్ళటం అది వ్యసనము. దేవుని వాక్యం ఒక మాట సెలవిచ్చింది కదా, ఎప్పుడు ప్రతి వారం చెప్తుంటాను. ఏం చెప్తాను? 6 దినాలు ప్రయాసపడి 7వ దినము దేవుని సన్నిధికి రా అని ఉంది. దీన్ని ఏమంటారు? ధర్మశాస్త్రం అంటే ఇదే, దేవుని సంకల్పం అంటే ఇదే, దేవుని ఆజ్ఞ అంటే ఇదే. దీన్ని నువ్వు ఎగ్గొట్టి చేసేదాన్ని వ్యసనం మనకేమంటారు? దేవుని సంకల్పమునకు నీవు దూరముగా ఉంటే, ధర్మశాస్త్రాన్ని విడిచి నీ ఇష్టానుసారంగా తిరగటమే వ్యసనము. ఇదే జారిపోవటం, ఇదే నీరైపోవటం, ఇది కరిగిపోవటం, అపవాది చేతులు చెక్కబడటం. దీనికి మనోళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, కుటుంబ పోషణ కొరకు పనికి వెళ్ళానయ్యా,
ఆయన వెళ్ళమన్నది ఆదివారం కాదు, 6 దినాలు పొమ్మన్నాడు. 6 దినాలు బ్రతకటం కోసమే ఇచ్చాడు. 6 దినాలు నువ్వు పనికెళ్ళాలి, నీ బిడ్డలు నువ్వు పోషించుకోవాలని ఆయనే చెప్పాడు. 7వ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, పునరుద్ధరణము, ఇది నా దినము, మీరు నేను మనము కలిసి మమేకమయ్యే దినమని చెప్పాడుగా. మరి దీన్ని అనుసరిస్తున్నావా? అనుసరించవు. ఆపద కలిగినప్పుడు ఎన్ని కుయుక్తులో ప్రయోజనం ఏంటి? కొంతమంది అంటుంటారు, ఆపదలు మీకు కూడా ఉంటాయిగా పాస్టర్ గారు, మీరు కూడా ప్రార్థన చేస్తారుగా, మీకు కూడా వస్తాయి. మరి రావు, ఎందుకు రావు? ఆడంటున్నాడు, ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, అయ్యా నా ప్రాణము మట్టిని హత్తుకొని ఉంది, ఇంక మట్టికి రాకపోతే ఎవడికి వస్తాయి? నా శరీరమే మట్టి శరీరం అండి. నాలో ఉన్నవాడు ఆత్మతో నన్ను నడిపిస్తున్నాడు, ఆయన కొరకు నేను నడుస్తున్నాను. మట్టి శరీరం కలిగినానికి నాకు రాకపోతే ఇనప రాడ్లకు వస్తాయి ఆ రోగాలు, ఏమండి? షట్లకు వస్తాయి రోగాలు. దేవుడిచ్చినటువంటి మట్టి శరీరము, ఆయన ఇచ్చిన జీవము మనలో ఉంది, మనం సజీవులుగా ఉన్నాం. దట్స్ ఆల్. ఈ శరీరము దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, లోకంలో నుండి ప్రతి విధమైన వ్యసనాలకు బానిసలై దేవునికి దూరస్తులై నీరైపోయెను అంటాడు, జారిపోయెను. అందుకే అక్కడ ఆ మాటను చెప్తూ, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. అలా జారిపోయిన స్థితిలో నువ్వు ఉంటే దేవుని దగ్గరికి వస్తే స్థిరపరచబడతావు. అందుకే దేవుని వాక్యము, అందుకైనా 6 దినాలు పనిచేసి 7వ దినమది నా సన్నిధికి రమ్మని ఎందుకన్నాడంటే, ఈ 6 దినాల్లో నిన్ను పక్కకు నెట్టేసిన, నిన్ను త్రోవ తప్పించిన అపవాది సంబంధమైన కార్యాలన్నిటిని గురించి ఆయన దగ్గర మొరపెట్టడానికి, ఆ వ్యసనాల నుంచి నువ్వు విడిపించబడాలంటే వాక్యము చేత నువ్వు శోధించబడాలి. వాక్యమే నిన్ను బలపరచాలి, ఆ వాక్యమే నిన్ను నడిపించాలి. ఆ వాక్యపు అంచుల దగ్గరికి నువ్వు ఎప్పుడైనా చేరావా? కొంతమంది చేస్తుంటారు చిత్ర ప్రార్థన. ఎందుకు చేస్తాడు దేవుడు కార్యాలు? చూడండి, అక్కడ ఆ మాట కూడా రాస్తాడు 29వ వాక్యంలో, కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశము నాకు. ఏమండి, ఏ నడత? కపట ప్రార్థనలు, కపట విశ్వాసము, కపట ఆత్మీయ స్థితి ఉందేమో. మనుషులకు కనపడవలనని కాదు, పరమున్న దేవుని కనపడాలి మనం. దాన్నే కపటం అంటారు. మనుషుల ముందు మనమేదో మన ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశాలను కనపరచటం కాదు, దాన్ని కపటము అంటారు. అందుకని అంటున్నాడు, కపటపు నడత నాకు దూరము చేయి, నీ ఉపదేశాన్ని నాకు దయచేయి. దేవుని దగ్గర అడగాలి, అయ్యా నీ ఉపదేశాన్ని నాకు నేర్పించు, కపట నడతను నా నుంచి తీసేయి. ఆత్మీయంగా నేనేదో బలపడిపోయాను, స్థిరపడిపోయాడనేది నాలో ఉండే భ్రమ. కొంతమంది భ్రమలో ఉండి కపట నడత నడుస్తూ ఉంటారు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి కీర్తనకారుడు తర్వాత మాటను కూడా చూద్దాం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. సత్య మార్గాలు, సత్యముగా నడవాలి, న్యాయముగా నడవాలి, విధేయత కలిగి నడవాలి. ఆ నడిచే విధానాన్ని నాకు నేర్పించు. 31వ వాక్యం, యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. స్తోత్రం. బల్లారాధనలో చేసేవాళ్ళందరూ కూడా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నేను నీ శాసనాలను హత్తుకొని ఉన్నాను, నన్ను లోకం వైపు మరల్చి సిగ్గుపడే ఏ కార్యాలు నా దరి చేరనీయమాకని బలమైనటువంటి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. లోకంలో తిరిగే వాళ్ళని ఎవడు పట్టించుకోడండి. ఆత్మీయంగా బలపడుతున్న వారి వైపు ప్రతి ఒక్కరి చూపు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. పొరపాటున మనం ఎక్కడన్నా నోరెత్తామా వాళ్ళకు మనం దొరికిపోతాం. ఏమో బోపార్థనకు పోతుంది, బోపార్థన చేస్తుంది, రొట్టె ఇరుస్తుంది, బల్లె ఇరుస్తుంది, అయి చేస్తుంది, ఈ చేస్తుంది. నోరు చూడు ఎంత ఉందో. మనుషులం కదండి, మంది మట్టి శరీరం. 12 మాటలు నువ్వు అనంటే ఒక్కడన్నా నేను అనకపోతే నా శరీరం ఒప్పుకుంటుందా?
మా వీధిలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఆడగదు వీధి, ఈడ లేదులే, ఈడ మనమే వీధి. అక్కడ ఆ వీధిలో ఏమన్నా జరిగితే అంతకుముందు అయితే బాగా సూపరిట్లే, ఏం మాట్లాడుకోదు, మాటకు ముందే ఉంటాం మనం. ఈ మధ్యకాలంలో అన్నిటికీ తలకాయ ఉంచుకొని పోవాల్సి వస్తుంది. ఒకవైపు మనసు లోపల రగులుతుంటుంది, ఒకవైపు ఏం ఆగు, నువ్వు ఏందనుకుంటున్నావు. మనసు మాట్లాడాలి. మనము ఆయన శరీరానికి, ఆయన రక్తానికి, ఆయన శాసనాలకు, కట్టుబాట్లకు ఎప్పుడైతే మనము లోబడి ఉన్నామో ప్రతి విధమైన పరిస్థితి కూడా లోబడే నిగ్రహ శక్తిని అడగాలి దేవుని దగ్గర. ఒకవైపు మనసు ఉడికిపోతూ ఉంటుంది, ఒకవైపు నువ్వు ఇది కాదు బాబు, ఒక చెంప ఇస్తే రెండో చెంప కూడా చూపిమనే పరిస్థితి అనేది అయింది. కనుక దేవుని వాక్యం మనకు నేర్పించిందంటే ఆ మార్గాన్ని మనం కోరుకొని ఆయన న్యాయ విధులను బట్టి నడుచుకొని ఆయన శాసనాలను హత్తుకొని ఉన్నాము. ఆయన శాసనాలు మన వెంట ఉంటాయి. అవి ఎప్పుడు మనల్ని నడుస్తున్నప్పుడు మన మార్గాల్లో మనకు వచ్చేటువంటి ప్రతి విధమైన పరిస్థితులు మనకు పరీక్షలు, ఓ టెస్ట్, మనకు పరీక్ష. నువ్వు నిలబడగలుగుతావా లేదా? నీ ముందు ఇప్పుడు ఒక విధమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాడు. వీడు నిగ్రహంగా ఉంటాడా? దుడుకుపడే స్వభావం వీళ్ళలోంచి పోయిందా? ఆ టెస్ట్లన్నిటిని కూడా మనము పాస్ అవ్వాలి. రాంబాబు ఎన్ని పరీక్షలు రాస్తున్నాడో. ఈరోజు కూడా ఒక టెస్ట్కి వెళ్ళాడు, ప్రమోషన్ అంట, దాని కొరకు టెస్టులు రాస్తానే ఉన్నాడు. ఒక ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలంటే టెస్టులు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. మరి ఈరోజు మన ఆత్మీయ స్థితికి పరీక్షలు ఉండవా? నీ జీవనోపాధి కొరకు నువ్వు బ్రతకటానికి నీకంటే ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కాలనే తపనతో నువ్వు పరీక్షలు కురికెత్తుతున్నావు. ఆత్మీయ స్థితికి పరీక్షలు ఉండవా? అందుకే కదా ఆయన కట్టడలు ఇచ్చాడు, న్యాయ విధులను ఇచ్చాడు. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. నా హృదయమును నువ్వు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. స్తోత్రం. దేవుడు మన యొక్క హృదయములను విశాలపరచినప్పుడు, ఆ విశాలపరచబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞల మార్గములో నడిచే అనుభవానికి మనం వెళ్ళాలి. ఒక్క మాట లేఖన భాగాల్లో చదివి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదివి ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎస్, చాలు. ప్రియులారా, ఈ మాటలను ఒక్కసారి మనము చూసినట్లయితే కీర్తనకారుడు పలికినటువంటి మాటను మరొకసారి మనకు పౌలు భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ చాలా ఉన్నతమైన సంగతులను కొరింథీయులో ఉన్న సంఘబిడ్డలను హెచ్చరిస్తున్నాడు. కొరింథీయులో ఉన్నటువంటి సంఘబిడ్డలారా, ఏమాత్రము అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. విశాలపరచబడటము అనే మాటకు అర్థం ఏంటంటే హృదయములో ఒకటి, మనసులో ఒకటి పలికేది కాదు. హృదయమందు ఒక ధ్యానము, బయటికి ఒక ధ్యానము కనపరచబడేది కాదు. కపటపూరితమైనటువంటి ఆత్మీయ సహవాసము కాదు. అందుకే ఆయన అంటున్నాడు, అరమర లేకుండా అన్నాడు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ఎటువంటివి మనస్సులో పెట్టుకోకుండా నేను మీతో మాట్లాడుతున్నాను. దాదాపు నేను కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సూటిగానే మాట్లాడతాను. చాలామంది బాధపడుతుంటారు, మీరు ఇట్లా అన్నారయ్య గారు, అట్లా అన్నయ్య గారు అని రకరకాలుగా. నేనేం మనసులో ఉంచుకోలేను, అస్సలు ఉంచుకోలేను, బొత్తిగా ఉంచుకోలేను. ఇక్కడే కాదు, మా ఇంట్లో కూడా గొడవలే. కనీసము మా అత్త వచ్చింది కదా పూనా నుంచి, మామ వచ్చారు,
వాళ్ళతో ఏదన్నా మాట్లాడుతున్నా కూడా ఏదన్నా మాట్లాడితే పాస్టర్ పట్టుకుంటుంది నన్ను. ఎందుకు సూటిగా మాట్లాడతావు, ఏమన్నా అనుకోరా? పొరపాటున మా అమ్మ గురించి ఏమైనా చెప్పింది అనుకో, వెంటనే బయటికి వస్తే ఏంది ఇటు అన్నామంట. ఒరే ఏదో అన్నాను అనుకో, నువ్వు భర్తవని ఏంది పోయి అడిగేస్తావు మీ అమ్మను? అయితే ఆమె అన్నది లేదు, నేను తెలుసుకోవద్దా? ఆమె అనకుండా నువ్వు అమ్మ మీద ఏమైనా చెప్తున్నావేమో, నిందలేస్తున్నావేమో కదా. అప్పుడేమవుద్ది, సెటిల్ అయిపోద్ది. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అన్నారన్నా అనుకోండి, కొంతమంది మనుషులు పెట్టుకొని కుమిలిపోతుంటారు. నన్ను ఆమె అన్నదంటారు, అమ్మే మొన్న నా పిల్ల నన్ను విన్నదంటమ్మే. ఆ పిల్ల నీతో అంటే నువ్వు అక్కడ చెప్తావు, ఆ పిల్లకి ఏందమ్మే 4 గంటలు ఆ పిల్లే మోసుకొని పోద్ది రేడియో ఆడికి. మళ్ళీ ఆ నుంచి 4 తెస్తుంది, అవి 12 అవుతాయి, 24 అవుతాయి. ఆ తర్వాత చాలా పెద్దది. నీతో ఎవరైనా ఏదైనా అన్నారనుకో, మనసులో అరమర్ర లేకుండా హృదయం ఇప్పి మాట్లాడు, ఫినిష్, క్లోజ్ అయిపోద్ది. ఏముండదు, మీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఎక్కువైతాయి, ఇంకా స్నేహం పెరుగుద్ది, ఫ్రెండ్షిప్ పెరుగుద్ది, ఆత్మీయ సాహసం పెరుగుద్ది, బంధుత్వం పెరుగుద్ది. ఇలా ఎన్నైనా పోతాయండి. అరమరికలు ఉండకూడదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, హృదయాన్ని తెరువు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మీతో మాట్లాడుతున్నాను కొరింథీ సంఘమా, నాలో ఎటువంటి అరమరకలు లేదు, నా హృదయం విశాలపరచబడి ఆయన నాతో ఏమైతే మాట్లాడాడో అయ్యే నేను మీకు చెప్తూ ఉన్నాను. అటువంటి హృదయం కలిగిన వారంగా ఉండాలి మనం. హృదయంలో అరమరకలు ఉండకూడదు. ఎవరు ఏదన్నా సూటిగా అడగాలి, ఏందన్నా ఇలా అన్నామంటే ఎందుకు, నాలో ఏ లోపం ఉంది, అప్పుడు తేలిపోద్ది అనమాట. ఒక్క మాటలో ఆయన నిన్నన్నా నువ్వు ఆయనన్నా ఇద్దరు సమాధాన పడిపోతారు. అది ఆత్మీయ జీవితం, అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అదే లా అండ్ ఆర్డర్, అదే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము అర్థము చేసుకోవడానికి ఎలా అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్న భాగమే ఈ 25 నుంచి 32 వాక్యాల వరకు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఎంతమంది ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నారు? ఒకరన్నా ఉన్నారా? ఎవరికి అవసరం లేదు, దాంతో మాకేం పని. ముందు మా బిడ్డల గురించి, మా ఆయన గురించి, మా పిల్లల గురించే మేము అడిగే తక్కువ అయ్యగారు. ఇంకా ధర్మశాస్త్రంతో మాకేం పని? ఏమండి, అంతే కదా. సహజంగా ధర్మశాస్త్రంతో మాకేం పని? మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి, మా అవసరాల గురించి దేవుని దగ్గర అడిగేదే కొదువ. మేము దేవుని వాక్యము మాకు అర్థం అవ్వాలని అడగాల్సిన అవసరం మాకేంటి? ఏమ్మా, అంతే కదా. అలా ఉండకూడదు. దేవుని దగ్గర మనం అడగాలి, అయ్యా నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి మాకు నేర్పించు. ఆ వాక్యములో ఉన్న మర్మాలేంటో, ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలేంటో, మాకు తెలియని లోతైన సంగతులేంటో మాకు నేర్పించమని హృదయమును విశాలపరుచుకొని అడగాలి. ఏ అరమరక లేకుండా అడగాలి. బైబిల్ చదువుతున్నారు ఎవరైనా? దేవుని సహాయంతోనే బైబిల్ చదవాలి. దేవుని సహాయం లేకుండా మేము పుస్తకం చదివినాం, చందమామ కథలు పుస్తకం చదివినట్టు చదివితే రావు. దేవుని సహాయాన్ని అడగాలి. అద్భుత రీతిగా నేను కట్టుకున్న గృహంలో నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ఒక ప్రార్థన గది కావాలి. చక్కగా పోయి లోపల కూర్చున్నానంటే ఏం చదువుతున్నానో ఏమైపోతున్నానో నాకే తెలియనంత మనపూర్వకంగా ఉంటాను. ఇంకోటి కూడా తెలుసా మీకు? బైబిల్ చదివాలి ఎంతమంది నిజం చెప్పండి. బైబిల్ తెరసి 2 పేజీలు చదివితే 3వ పేజీకి నీకు నువ్వు ఎప్పుడు కోరుకొని నిద్ర ట్యాబ్లెట్లు వేసుకున్నారా అనేంత నిద్ర వస్తుంది. అవును, బైబిల్ తెరుస్తానా, మొదటి పేజీ చూడగా నిద్రపోతుంది, మళ్ళీ మెలకు వస్తుంది. ఆహా, ధైర్యం వెంటనే ఉంటుంది. ఏంది నువ్వు చదివేది, పడుకో. అర్థం కానియదు, చదువుకోనియదు, ఎన్ని మెలకలు పెట్టేస్తుందో. ఇప్పుడు ఈడ పాతింట్లో ఉంటామా, ఆడ బెడ్రూమ్లోనే కూర్చుండేది. నేను ఒక పక్క చదువుకుంటుంటా, ఏమో ఒక పక్క కేకలేస్తుంటుంది, ఆమె ఒక పక్క ఎగురుతుంటుంది, ఆమె ఒక పక్క టీవీ పెట్టుకొని చూస్తుంటుంది. ఇంకా నా బాధ దేవుడికి ఒక్కడికి అర్థమైంది. అందుకే ఆయన నాకు ఇక్కడ ప్రార్థన గది ఇచ్చాడు. స్తోత్రం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని సహాయం లేకుండా మనం ప్రార్థన చేసినా, వాక్యం చదివినా అది మనకు
ఎక్కదట. కనుక ప్రార్థన చేసే మనము ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే, అయ్యా నీ వాక్యాన్ని మేము చదువుతున్నప్పుడు అది మాకు అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం ఇవ్వు. అది ఈ 6-8 వాక్యాల్లో ఉన్నటువంటి అంతరార్థం, మూలవాక్యం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చేతులు లేట్ల పాపం, కొంతమందికి చేతులు ఇబ్బందికరంగా ఉన్నాయి. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వీరికి అట్టి శక్తినిచ్చును గాక. అందరూ లేచి నిలబడుదురు గాక. నీరసపడిపోతేట దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, కొద్దిసేపు ఆయన మాట్లాడొద్దు, ఆయనతో మనం మాట్లాడుకోవద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని లోకవార్తలే. ఇక్కడి నుంచి గేట్లోంచి బయట పెట్టగానే ఎన్ని న్యూస్ వస్తాయో, TV9, NTV, ABN టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, మొత్తంగా ఆ న్యూస్లే. ఉన్న కొద్ది నిమిషాలన్న దేవుని దగ్గర, అయ్యా నీ సన్నిధిలో ఉన్నాము, మమ్మల్ని రీతిగా నిలబెట్టుకుని ఉన్నావు, నీకు స్తోత్రమని 2 మాటలు ఆయన అడగలిగితే ఎంత సంతోషం కదా. ఎంతో సంతోషంతో ఆయన అడిగేటువంటి అనుభవాన్ని మనము నేర్చుకునే వారంగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఏసై ఇటు పోయిండు, ఏసై ఉన్నాడా? బయటికి పోయిండా, ఇంటికి పోయిండా? వెళ్ళిపోయిందా? లేడా? అవునా? పాపం ఆయన కూడా ఓపిక తక్కువ. ఆయన పరిస్థితులు వేరు. ఆయన ఏ కాడికి వాంచాలనేది ఉద్దేశం, ఇంకా వేరేది ఆయనకు పట్టదు పాపం. ఏ కాడికి మీరేమైనా అయిపోండి, నేను వాంచుతా కూర్చుంటా, వాక్యములు కూడా వాంచమనాల. సరే మంచిది, వాయిద్యాలు ఉంటే వాడుకుందాం, అప్పుడు ట్రాకులు వాడదాం. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఆ సహవాసంలో ఆయన్ని కూడా మనము ఒక పనిముట్టుగా వాడుకోవాలి. మంచిది. దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు దేవుడు చక్కగా మనకు ఉన్నత ఉపదేశాలను బోధించాడు. అలా బోధించిన ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోబోతున్నప్పుడు మనం ఏమై ఉన్నామో, ఎలా ఉన్నామో ఆయన్ని మనము అడిగేవారముగా ఉండాలి. అయ్యా ఈ దినమున నీ శరీరాన్ని, నీ రక్తాన్ని నేను తీసుకుపోతున్నాను, అర్హురాలనేనా, అర్హుడనేనా, నాలో ఏ యోగ్యత లేని నన్ను నువ్వు ఎంచుకున్నావు, నువ్వు ఎంచుకున్నందుకు నీ కుమార్తెగా నేను ఉండగలుగుతున్నానా అని ఒక 2 మాటలు. చాలామంది ఆరాధన అయ్యేలోపే కొలబడిపోతూ ఉన్నారు. అందుకే గోరంట్లో తీసుకెళ్తాను చెప్పా, లేకపోతే గుడారాలకు తీసుకెళ్తాను చెప్పా. గుడారాలు తీసుకెళ్తే ఏమో తెలిసిన వాలంటీర్స్ ఉంటారు పక్కనే, కర్రలు తీసుకొని మరి కొట్టి లేపుతారు. ఎత్తు చేతులు పైకి, నీరసంగా ఉందన్న. సరే, కాబట్టి దేవుని సన్నిధిలో బలవంతంగా నేను ఏది చెప్పాను, కానీ ఆత్మీయంగా ప్రేరేపణ కలిగిన పిల్లలుగా ఉండాలనేదే నా కోరిక. నేను బలవంతం చేస్తే నా కోసం చేసినట్టు ఉంటుంది. చెయ్యి ఎత్తంటే నా కోసం ఎత్తినట్టే, నా కోసం కదా ఎత్తాల్సింది. దేవుని సన్నిధికి మనం ఎందుకు వచ్చా? ఆయన కృప, ఆయన మహిమా ప్రభావము, ఆయన ఉన్నతమైనటువంటి ఆత్మీయ బోధలను మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ మనము దేంట్లో కూడా సనుక్కుంటానో, కొనుక్కుంటానో, నీరసముతోనో ఉంటే నష్టపోతాం. కాబట్టి అందరము కూడా ఆయన సన్నిధిలో మనం ఏమైతే అడగలై ఉన్నాయో అడుగుదాం. స్తోత్రం, అందరం కూడా సంతోషం, అందరము సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరి చేతులు ఖాళీగా ఉండకుండా, ఎవరి నోరు ఖాళీగా ఉండక, నోరు తెరిచి స్వరమెత్తి ఆయనకు స్తుతులు, స్తోత్రాలు. ఇంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా.
ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అందరూ కలిసి ప్రతి ఒక్కరు నోరు తెరిచి అంతరంగ ముందున్న అందరితో ఆయన ఆరాధించు. ఆరాధిస్తున్నావు, అంతరంగం ఉన్నటువంటి మా యొక్క ప్రతి అవయవంతో నేను ఆరాధిస్తున్నామయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అవును నాయనా, ఎన్నో ఆశ్చర్య క్రియలు చేసిన యేసయ్య, ఎంచలేని ఘనతకు నీవు మాత్రమే యోగ్యుడవయ్యా. ప్రైజ్ గాడ్, స్తోత్రం. ఇంత కృప చూపించి, ఇంత కృప చూపించి ఇన్నాళ్ళు నైనా నీ కృపల మమ్మల్ని పోషించిన నైనా ఈ యొక్క యోగ్యతకు అర్హుడవు నీవే యేసు. ఎస్ ఎస్ అందరూ కూడా అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. ప్రతి ఒక్కరు కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పగిలముగా ఉండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పగిలముగా ఉండే కృపనిచ్చావు. అందరూ వచ్చి ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అవును నైనా, చేతులు చాచి అడిగి నైనా మా అడుగులను స్థిరపరిచి మా బ్రతుకులు మట్టి పాలు కాకుండా ప్రభువా నువ్వు తప్పించినటువంటి నేను అపారమైన అపాయమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. పగిలిన గుండెలో నుంచి నీకు స్తోత్రగానము సమర్పిస్తున్నాము యేసు. వనరుల విధి తప్పించి కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా తప్పించావు. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా తప్పించావు. ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. విఫలము అవుతున్న మా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇన్ని
నాళ్ళు పోషించి ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. ప్రతి చింత యావత్తు తీర్చి ఆయన కృప చేత సజీవులుగా ఉంచి ఇప్పుడు ఆయన స్తుతించి ఆరాధించే కృపలోని ఉన్నావు. ఫలములు వశపరచి అందులేమి లేకుండా హెచ్చించావు. తులువను గణపరచి ఫలములు వశపరచి అందులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. ప్రతి ఒక్కరిలో తెలుసు అంతరంగమందున్నా చేస్తున్నా ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్నా చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవేనయ్యా. అంతరంగంలో ప్రతి శరీరంలో నమ్మకంతో యేసునైనా అంతరంగమైనటువంటి ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. స్తోత్రం నాయనా. అంతరంగమున్న సమస్తంతో నిన్ను ఆరాధించామయ్యా. ఇదిగోనైనా మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి, మా బ్రతుకుల్లో మీరు చేసిన మేలును బట్టి నాయన హృదయాంతరంగమున్నటువంటి అవయవమున్న ప్రతి అవయవంలో నుంచి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. మా పట్ల మీరు చేసిన కార్యాలు, మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలును, మా బ్రతుకులోనైనా మీ కృప ఏమైందో, మేము ఏ విధముగా జీవించాలనో, ఏ విధంగా బ్రతకాలనో నీ ఉపదేశము ద్వారా, నీ బోధనల ద్వారా, నీ ధర్మశాస్త్రము ద్వారా మీ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. మా బ్రతుకుల్లో మీ సంకల్పం ఏమైందో, మా జీవిత విధానాల్లో మీ సంకల్పం ఏమైందో, మేము ఎలా నివాసము చేయాలనో, నీ ధర్మశాస్త్రాన్ని ఎలా మేము నేర్చుకోవాలనో కీర్తనకారుడు నాయనా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అవును నాయనా, ఈరోజు నాయనా నీ కుమారుడు ప్రార్థించిన విధానాన్ని, నాయనా నీ దాసులు ప్రార్థించిన విధానాన్ని మేము నేర్చుకుంటున్నామయ్యా. మా అంతరంగంలో ఉన్న సమస్తము ద్వారా ప్రభువా నీ సహాయాన్ని కోరుకొని నీ లేఖనాలను మేము పరిశీలించి నీ లేఖనంలో ప్రతి మాటను అన్వయించుకొని మా బ్రతుకులను సరిచేసుకునే మార్గముగా మాకు మీరు బోధించిన ఉపదేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధించుకొని ఉన్నాము. మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఆరాధించుకొని ఉన్నాము. నాయనా, గడిచిన వారమందు నీ సన్నిధిలో మేము కన్నీరు విడిచి కలవరపడి నీ సన్నిధిలో మేము అడిగినవన్నీ మాకు ఇచ్చారయ్యా. మేమేమైతే కోల్పోయామో, ఏమైతే కావాలని ఆశపడామో, ఏమైతే మా బ్రతుకుల్లో నాయన మా జీవితంలో ఏమైతే చేదు అనుభవాన్ని కలిగి ఉన్నామో మేము అడిగినప్పుడు మీరు మాకు ఇచ్చిన దేవా స్తోత్రం. నాయనా,
మా చేదు అనుభవాన్ని మధురంగా మార్చిన దేవా మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావే. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, yes yes యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఉన్నతమైన నామాన్ని మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరుచుకునే కృప మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, నీ మాటల చేత మమ్మల్ని పరిశుద్ధపరచబడి, నీ బోధనముల చేత మేము శుద్ధి చేయబడి, నీ ఉపదేశమును మా బ్రతుకులకు మార్గముగాను, నీ ఉపదేశములు మా బ్రతుకుకు వెలుగుగానున్నటకు మీరిచ్చిన ఉన్నతమైన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించాం, కొనియాడము, ఘనపరిచి ఉన్నాము. నీ ఉపదేశము ద్వారా మా మార్గములను సరాలము చేటుకు మమ్మల్ని సిద్ధపరిచిన దేవా మీకు స్తోత్రాలు. నీ కృపలో ఎత్తుపట్టండి, ఆరాధించిన బిడ్డలు ఎత్తుపట్టండి, కన్నీరు మున్నీరుగా నీ సన్నిధిలో ప్రార్థించిన బిడ్డలు ఎత్తుపట్టండి. కలవరములతో బిడ్డలకు ప్రతి కలవరము యేసు నామములో కొట్టివేయబడును గాక. నాయన, ఇంతవరకు నీ కృప ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యముల చేత మమ్మల్ని ఆయుధపరిచి సిద్ధపరిచి ఇంతవరకు నీ సన్నిధిలో నిలబెట్టుకొని శ్రేష్టమైన సంగతులను మీరు మాట్లాడినందుకై మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి మనోళ్ళని అడిగి వేడుకొని ఈ ఆరాధన మీకే సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ ప్రభు పేరు